ప్రభుత్వ పాలకులు ఆర్థిక ప్రాధాన్యాలు తెలుసుకోకుండా, గుర్తించకుండా ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేస్తున్నారు. బడ్జెట్ ఎందుకు పెట్టామో అన్నది కూడా చూసుకోకుండా ఎప్పటి అవసరానికి అప్పుడు డబ్బులు ఖర్చు పెడుతూ రావటం వల్ల అన్ని సమస్యలు ఒకేసారి నెత్తిమీద పడుతున్నాయి. ఈ సమస్యని అధిగమించడానికి సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపుల అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. ప్రభుత్వం తరపున ప్రజలకు ఉచితంగా విద్య, వైద్య సేవలు అందిస్తున్న వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడానికి కూడా రేవంత్ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. అవి అడుగుతున్నారని ఇప్పుడు పాత విజిలెన్స్ రిపోర్టులు ఉన్నాయని బెదిరింపులు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బిల్లుల బకాయిలు పేరుకుపోతూ ఉండటంతో అందరూ తమ సేవల్ని నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ వంటి ఉన్నత విద్యా సంస్థలు నిరవధిక బంద్ ప్రారంభించాయి. అదే సమయంలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేట్ ఆసుపత్రులు తమకు బకాయిలు పెరిగిపోయాయని తాము కూడా సేవల్ని నిలిపివేస్తామని ప్రకటించారు. తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, నర్సింగ్ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సుమారు 8,000 కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయి. వీటిని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాలేజీలు నిరవధిక బంద్ పాటిస్తున్నాయి.